వెల్కమ్ టు మెగా 9 టీవీ. ఇటీవల అధిక మోతాదులో స్లీపింగ్ పిల్స్ తీసుకుని టాలీవుడ్ పాపులర్ సింగర్ కల్పన ఆసుపత్రి పాలైన సంగతి తెలిసిందే. ఈ ఘటన 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ప్రస్తుతం ఆమె కోలుకున్నారు, హాస్పిటల్ నుంచి ఇంటికి డిశ్చార్జ్ అయ్యారు. అయితే కల్పన హాస్పిటల్లో ఉన్న సమయంలో ఆమెపై సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారం జరిగింది. తన భర్త, కూతురు వల్లే స్లీపింగ్ పిల్స్ తీసుకుందని, సూసైడ్ కి ప్రయత్నం చేసిందంటూ వచ్చిన వార్తలు వైరల్ అయ్యాయి. ఈ విషయంపై ఒక వీడియో రిలీజ్ చేసి కల్పన క్లారిటీ ఇచ్చినా ఆమెపై వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై కల్పన సీరియస్ అయ్యారు. ఈ క్రమంలోనే తనపై అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి అంటూ తెలంగాణ మహిళా కమిషన్ కు కల్పన కంప్లైంట్ ఇచ్చారు. కమిషన్ ఆమె ఫిర్యాదును సానుకూలంగా స్వీకరించింది. తెలంగాణ మహిళా కమిషన్ ను కల్పన ఆశ్రయించారు. తనపై సోషల్ మీడియాలో జరుగుతోన్న అసత్య ప్రచారాలపై ఫిర్యాదు చేశారు. తనపై వస్తున్న ఫేక్ న్యూస్లను ఆపాలని కంప్లైంట్లో తెలిపారు. వాస్తవాలు తెలుసుకోకుండా పోస్టులు పెడుతున్నారని, వాటిని అడ్డుకోవాలని ఆమె మహిళా కమిషన్ చైర్పర్సన్ ను రిక్వెస్ట్ చేశారు. నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించినట్టుగా కొన్ని యూట్యూబ్ ఛానళ్లు అసత్య ప్రచారాలు చేస్తున్నాయని, అంతేకాకుండా తన ప్రైవేట్ వీడియోలు కూడా అప్లోడ్ చేస్తూ తన పర్సనల్ లైఫ్ కి భంగం కలిగిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ విషయంలో అసత్య ప్రచారాలు చేసిన ఛానళ్లపై చర్యలు తీసుకుంటామని మహిళా కమిషన్ చైర్పర్సన్ ఆమెకు భరోసా కల్పించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కాగా ఇటీవలే కల్పన అపస్మారక స్థితిలో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కోలుకుంటున్న కల్పన తాను ఆత్మహత్యాయత్నం చేయలేదని స్పష్టతనిచ్చారు. కేవలం నిద్ర మాత్రల మోతాదు ఎక్కువ అవటంతో అపస్మారక స్థితిలోకి వెళ్లినట్టుగా తెలిపారు. నమస్కారం, నేను మీ కల్పన రాఘవేందర్ని. న్యూస్లో, మీడియాలో నా గురించి, నా భర్త గురించి ఒక తప్పైన ఒక విషయం సర్క్యులేట్ అవుతుంది. దాని మీద ఒక క్లారిటీ ఇవ్వడానికి ఈ వీడియో నేను చేస్తున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ టు సే ఐఎమ్ 45 years old. ఈ ఏజ్లో నేను పిహెచ్డి చేస్తున్నాను, ఎల్ఎల్బి చదువుకుంటున్నాను. అన్ని మా హస్బెండ్ ఎంకరేజ్మెంట్ వల్ల. సో చాలా విషయాలు చేస్తున్నాను. అండ్ ఫర్ టుడేస్ మ్యూజికల్ ఇండస్ట్రీ ఐఎమ్ ట్రైంగ్ టు అప్డేట్ మై సెల్ఫ్. ఐఎమ్ ట్రైంగ్ టు డూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కాన్సర్ట్స్. ఇవి అన్ని స్ట్రెస్ వల్ల నాకు అసలు నిద్ర పడట్లేదు. చాలా సంవత్సరాలు నిద్ర రాకుండా కష్టపడుతున్నాను. సో డాక్టర్ దగ్గర ఇన్సోమ్నియా ఇష్యూస్ కి ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు నాకు కొన్ని ప్రిస్క్రిప్షన్ ఇచ్చారు. ఆ ప్రిస్క్రిప్షన్ లో ఉన్న మెడిసిన్ ఆ పర్టికులర్ డే డోసేజ్ కొంచెం ఎక్కువ తీసుకున్నాను కాబట్టి స్పృహ తప్పి అన్కాన్షియస్ పొజిషన్ కి స్టేట్ కి వెళ్ళిపోయాను. తన తల్లిది ఆత్మహత్య కాదని, మెడిసిన్ డోసేజ్ ఎక్కువ అవ్వటం వల్లే ఇలా జరిగిందని కల్పన కూతురు కూడా మీడియా ముఖంగా తెలిపింది. In an overdose, like she had overdosed slightly. This is not a suicide attempt. It's just a slight overdose because of stress, in like general life stress. Please do not manipulate any information. Our family is perfectly fine. My mom and dad are very much happy. I am happy. Everybody is perfectly fine in my family. Please manipulate cheyodu. Everything is perfect. And my mom, she'll be back in a few days. So thank you, that's all I have to say. This is not a suicide attempt. This is just a slight overdose from an insomnia tablet prescribed by the doctor. That's it. My mom is perfectly fine. She'll be back with all of you in a few days. That's all I have to say. Thank you very much. తన సింగింగ్ ప్రొఫెషన్ లో అలాగే లాలో పిహెచ్డి చేస్తున్న కారణంగా ఒత్తిడి పెరిగిందని, నిద్ర పట్టడం లేదని, అందుకే నిద్ర మాత్రలు వేసుకుంటున్నానని కల్పన తెలిపారు. కానీ ఆమె ఆత్మహత్యాయత్నం చేసినట్టు కొన్ని యూట్యూబ్ ఛానళ్లు ప్రచారం చేశాయి. అలాగే పోలీసులు సైతం ఆరంభంలో ఆత్మహత్యాయత్నంగా భావిస్తూ కల్పన భర్తను కూడా విచారించారు.